ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి మరీ ఓట్లాడుగుతున్న యక్క గురించేనోళ్ళ ముచ్చట. ఈమె పేరు గులుగం జ్యోతి. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఉంటది. కమాన్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని జనరల్ గా కేటాయించిండ్రట అధికారులు. ఇక్కడ నుంచి మొత్తం 12 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిల్చుండ్రు. దాంట్లో ప్రత్యేకత ఏమున్నది? అవకాశం ఉన్నప్పుడు ఎంతమంది అయినా పోటీ చేస్తారని అంటారా? మొత్తం 12 మంది అభ్యర్థులల్లా 11 మంది మొగోళ్లే. వాళ్ళందరికీ పోటీగా ఈమె ఒక్కతే మహిళా అభ్యర్థి. మహిళలు పెద్ద సంఖ్యలో రాజకీయాలకు రావాలని, అట్లనే చట్టసభల మహిళలకు 33% రిజర్వేషన్లు కూడా ఇయ్యాలనని చాలా ఏళ్ల సంధి పోరాటాలు కూడా చేస్తున్నారు. కానీ అది మాత్రం జరుగుతలేదు. అదే ఈడ మాత్రం 11 మంది మొగోళ్లకు పోటీగా ఒక్కతే మహిళ. అది కూడా జనరల్ స్థానానికి కేటాయించిన స్థానంలా పోటీగా దిగేటాళ్లకు చుట్టుముట్టు ఊర్లల్లో సుతం ఈమె గురించే చర్చ జరుగుతున్నదట. పీజీ చదువుకున్నా కాబట్టి ఊరి కోసం చాలా పనులు చేస్తానని అంటున్నది జ్యోతక్క. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే సర్పంచులందరూ ఏదో కొత్తగా చేస్తామని చెప్తున్నారు, కానీ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఉన్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సరైన రీతిలో అందితే అదే వాళ్ళకు అభివృద్ధికి దోహదపడుతుంది. మెయిన్ రోడ్ దాటితే సందులలోకి వస్తే మొత్తం గుంటలు ఉంటున్నాయి, దాన్ని పట్టించుకోవట్లేదు. బ్యాంకు దగ్గర జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు, ముఖ్యంగా మహిళలు వచ్చినప్పుడు కానీ వాష్రూమ్లు కానీ ఫెసిలిటీ లేదు. ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఎప్పటికీ ట్రాఫిక్ వల్ల యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి, దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. చాలామంది వచ్చారు, అందరు రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ ఇప్పటివరకు పట్టించుకోలేదు. ప్లే గ్రౌండ్ కంటే అందరికి అభివృద్ధి పరిచేటి యోగా, మహిళలకు అభివృద్ధి పరిచే కార్యక్రమాలు ఎన్నో చేయాలని నా ఆలోచన. సూపర్ అక్క, నువ్వు గెలిస్తే ఏం చేయాలనే దాని మీద మంచి క్లారిటీ ఉన్నది పో నీకు. ఏదో చేసుడు తర్వాత సంగతి గాని ముందుగాలనైతే ఉన్నది చక్కగా చేస్తే చాలు. కర్మ పనులు నిమ్మలంగా అవే అయితాయి. పుట్టికెగరలేనమ్మా నింగికెగురుతా అన్నట్టు చిన్న చిన్న పనులే చక్కగా చెయ్యడానికి శాతగాక ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టు ఉంచిండ్రు కొందరు తాజా మాజీ గ్రామ ప్రథమ పౌరులు. ఇక కొత్తగా గెలిచేటోళ్ళు ఏవో భారీ పనులు చేస్తామని అడ్డగోలు హామీలు ఇయ్యకుండా ముందుగాలనైతే చిన్న చిన్న పనులు మంచిగా చేస్తామని చెప్పుండ్రి. ఎక్కువ హామీలిచ్చి తక్కువ పనులు చేసుడు కాకుండా తక్కువ హామీలిచ్చి ఎక్కువ పనులు చేయండ్రి. అట్లయితేనే మీకు గౌరవం దక్కుతది. ఇక ఎట్లయినా గెలవాలనని నోట్లిచ్చి ఓట్లు కొనుక్కోకుండ్రి. నిజాయితీగా ప్రజల మనసులు గెలుచుకోండ్రి. నిజాయితీగా ప్రజలకు ఊరికి సేవ చేయండ్రి. అంతేగాని ఉన్నయాన్ని అమ్ముకొని పోటీ చేస్తురంటే ఎన్నికల్లో గెలుస్తారు కావచ్చు గాని అటేంకా వెనకకి తిరిగి చూస్తే తినేటందుకు సుధం తిండికి లేకుండా అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి పక్క పొంటున్నోళ్ళు ఎక్కించిండ్రానో లేకుంటే ఇంకేవోలో రెచ్చగొట్టిండ్రానో అప్పులు చేతురంటే గెలిచినా ఓడినా ఆ అప్పులు తీర్చుకోలేక మీరే గోసపడాల్సి వస్తుంది. కాబట్టి జర చూసుకొని మెద్లుండ్రి, సరేనా?